మన ఇండియా ఎన్నటికీ డెవలప్డ్ కంట్రీగా మారదు. కోపం వస్తుంది కదూ, కానీ కారణాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నిజానికి మన ఇండియా డెవలప్ అవ్వడం మన ఇండియన్స్కే ఇష్టం లేదు. దేశంలో ప్రభుత్వం ఏ లగ్జరీ సర్వీస్ని తీసుకువచ్చినా దాన్ని మన ప్రజలు సర్వనాశనం చేస్తారు. ఉదాహరణకి ఈ వందే భారత్, ఈ ట్రైన్ని యూజ్ చేసే ప్రజలు లోపల ఇష్టం వచ్చినట్టుగా చెత్తను పడేస్తున్నారు. బయట నుంచి కొంతమంది రాళ్ళు విసిరి అద్దాలు పగలగొడుతున్నారు. కొందరైతే గుట్కా తిని ఎక్కడ పడితే అక్కడ ఉంచుతున్నారు. మన ఇండియన్స్కి జపాన్ ట్రైన్స్ అంటే బాగా ఇష్టం. వాటి వీడియోస్ని సోషల్ మీడియాలో పెట్టి తెగ పొగుడుతూ ఉంటారు. కానీ సొంత దేశంలో ఏదైనా మెరుగైన సర్వీస్ వస్తే, ఉదాహరణకి వందే భారత్ లాంటివి వస్తే వాటిని మనం ఇష్టం వచ్చినట్టుగా డ్యామేజ్ చేస్తాం. అంతేకాదు ప్రజలు ఎంత దారుణంగా ఉన్నారు అంటే, రైల్లో ఏసీ కోచ్లో ట్రావెల్ చేసే వాళ్ళు అందులో ప్రొవైడ్ చేసే దుప్పట్లను దిండ్లను ఎత్తుకుపోతున్నారు. అంతేకాదు నగర సుందరీకరణ కోసం రోడ్డు పైన ప్రభుత్వం ఏవైనా మొక్కల్ని నాటితే ఆ మొక్కల్ని కూడా ఎత్తుకెళ్తున్నారు. అంతేందుకు ఫ్లైఓవర్ పైన ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి పెట్టే ఇలాంటి ఇనుప బ్యారికేడ్స్ని కూడా ఎత్తుకెళ్ళి అమ్ముకుంటున్నారు. కుంభమేళ కోసం స్పెషల్ ట్రైన్స్ని వేస్తే సీటు దొరకలేదని చెప్పి ట్రైన్ అద్దాలు పగలగొడుతున్నారు. అందులో వెళ్లే ప్రయాణికుల పైన నీళ్లు పోస్తున్నారు. ఓవరాల్గా మన దేశంలోని చాలామంది ప్రజలకు దేశం పట్ల, ప్రభుత్వం పట్ల కొద్ది రెస్పాన్సిబిలిటీ కూడా లేదు. సివిక్ సెన్స్ పూర్తిగా లేదు. అందుకే నేను మీకు మొదట్లో చెప్పాను, ఇండియా ఎన్నటికీ డెవలప్డ్ కంట్రీగా మారదు అని. ఇది మన గవర్నమెంట్ ప్రాబ్లం కాదు, మన ప్రాబ్లం, ప్రజల ప్రాబ్లం. ఇలాంటి వాళ్ళు మారాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి.